హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్. వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి, ప్లీజ్ డూ వాచ్. ఎప్పట్లాగానే రొటీన్గా మంచి సింపుల్ రెసిపీస్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అప్పుడప్పుడు ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ బాగా వస్తాయండి నాకు. అలాంటి డేనే ఇది కూడా. స్వీట్ ఎక్కువ తినబుద్ధి కాదు, కానీ స్వీట్ క్రేవింగ్స్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇంకా ఇంట్లో వెతికితే ఫ్రిడ్జ్లో ఒక పెద్ద సొరకాయ ఉంది. సో అది హాఫ్ కట్ చేసి రేపు సాంబార్ చేద్దామనేసి ఇంకొక హాఫ్ కట్ చేసి ఇలా పెద్దగా తురుముకున్నానండి. లోపల సీడ్స్ అన్నీ కూడా తీసేసి పెద్ద పెద్ద పీసెస్గా తురుముకున్నాను. ఇంకా ఒక 3-4 స్పూన్స్ గీ వేసేసి దాంట్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. సొరకాయలో మనకి చాలా వాటర్ ఉంటుంది కదా, సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా కాకుండా కర్రీలో కానీ సాంబార్లో కానీ వేసుకొని తింటే ఇంకా మంచిది. సో నాకైతే ఇవాళ స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయనేసి ఇంకా సొరకాయతోటే చేసేస్తున్నాను. మనం బయట తినే వాటికంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా కొంచెం హెల్దియర్ వర్షన్ కదండి. సో అందుకే నేనైతే ఇలా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ఉన్నవి తీసేసుకొని ఏదో ఒకటి చేసేసుకొని తినేస్తూ ఉంటానన్నమాట. సొరకాయ అయితే మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాం కదండి, వాటర్ అంతా కూడా పోయే వరకు. తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేశానండి మీగడతో పాటు. ఈ మీగడంతా కూడా మనకి కోవాలాగా రెడీ అవుతుంది. మొత్తం కూడా పాలు బ్రేక్ అయిపోయి కోవాలాగా అయ్యి మొత్తం దగ్గరకు వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలండి. మనం మిల్క్ వేసాం కాబట్టి మీగడతో పాటు అడుగంటుతూ ఉంటుందండి. సో దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండండి. ఇంకా అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దామనేసి కొన్ని ఇలాచీలు అయితే దంచేసి వేస్తున్నానండి. ఇది పొట్టుతో కాకుండా ఓన్లీ సీడ్స్ వేద్దామనేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇలాచీలు, ఒక 10 వరకు. కొంచెం షుగర్ వేస్తున్నాను. ఇలాచీ నలగడానికి కొంచెం షుగర్ వేసుకుంటే మనం దంచేటప్పుడు ఈజీగా నలుగుతాయి యాలక్కాయలు అనేవి. సో ఇవంతా కూడా దంచేసుకొని పొట్టు మొత్తం తీసేస్తున్నాను. మనం మిక్సీ చేసుకుంటే కనుక ఇంకా ఈజీగా ఉంటుందండి. పొట్టులోనే ఎక్కువ ఫ్లేవర్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ దంచేటప్పుడు మాత్రం అవి అస్సలు నలగవు కదా. సో మొత్తం దంచాక ఇలా పౌడర్ అయితే వచ్చింది. అది నేను ఒక కప్ షుగర్ తీసుకున్నానండి స్వీట్లోకి. ఆ షుగర్ మీద ఈ పౌడర్ అంతా కూడా వేసేసి ఇంకా చూసారా సొరకాయ మిల్క్ మొత్తం కూడా ఇలా దగ్గర అవుతుంది. ఇప్పుడు దీంట్లో షుగర్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా మంచిగా గట్టిగా అయిపోవాలన్నమాట. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉంటే మనకి మంచిగా ఉంటుందండి, టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఒక కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను. మీకు ఇంకా షుగర్ తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి. షుగర్ వేసాం కాబట్టి ఇప్పుడు వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. సో ఇందులోనే నేను దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. అవి కూడా ఇందులోనే వేసేసి ఇంకా షుగర్ వేసాక వాటర్ వచ్చింది కదా, అది కూడా ఎవాపరేట్ అయిపోయి ఇలా గట్టిగా అయ్యే వరకు మనం తిప్పుకుంటూ ఉంటే స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం ఇలా లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బంద్ చేసుకుంటే స్టవ్ తినే టైంకి మనకి కరెక్ట్గా ఉంటుంది. సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా ఉంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే నేను రెగ్యులర్గా చేసే ఒక పులావ్ అయితే చూపిస్తానండి. మీరు ఇది వెజిటబుల్స్తో చేసుకోవచ్చు, లేదంటే స్పెషల్గా కొన్ని వెరైటీస్తో కూడా చేసుకోవచ్చండి. అంటే లైక్ మిల్ మేకర్ కానీ బీన్స్ కానీ అలా మీకు నచ్చినట్టుగా వేసుకొని చేసుకోవచ్చు. ఇవాళైతే నేను వీకెండ్లో లైట్గా కొన్ని వెజిటబుల్స్ అన్నీ ఉండిపోయాయి. సో ఆ లెఫ్ట్ ఓవర్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలాగైతే వాడేస్తున్నానండి. ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్, అలాగే 2-3 స్పూన్స్ గీ కూడా వేసేసుకొని దాంట్లో మీకు కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకోండి, మసాలా దినుసులు. నేనైతే ఒక అనాస పువ్వు, 5-6 మిరియాలు, షాయి జీరా, లవంగాలు, అలాగే 2 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క, ఇంకా 4-5 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నానండి. అంతే సరిపోతాయి ఈ పులావ్కి. ఎక్కువగా మసాలా వేసినా కానీ మరీ ఫ్లేవర్ఫుల్గా అయిపోతుంది. సో వెజిటబుల్స్ అయితే ఇవ్వండి. టమాటో, పర్వల్, ఇంకా దొండకాయ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నానండి. ఇంక ఇవన్నీ కూడా
ఆ మసాలాలు ఫ్రై అయ్యాక వేసేసుకొని ఇమ్మీడియట్గా సాల్ట్, సరిపడా సాల్ట్ నేనైతే ఒక 1½ స్పూన్ వేసానండి. అలాగే పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 70% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఈ లోపల ఒక కప్పు రైస్ అయితే నానబెట్టుకుంటున్నానండి. 1½ కప్ రైస్. సో 1½ కప్ రైస్కి డబుల్ వాటర్ తీసుకోవాలండి. సో పెద్ద గ్లాస్ తోటి 1½ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. చిన్న గ్లాస్ తోటి రైస్ అయితే తీసుకున్నాను. సో అందుకే పెద్ద గ్లాస్ తోటి వాటర్ మెజర్ చేసి పక్కన పెట్టేశాను. అందులోనే వాటర్ పోసేసి ఇంక ఈ లోపల వెజిటబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి మీ దగ్గర బిర్యానీ మసాలాస్ ఏవైనా ఉంటే వేసుకోండి. ఇంకా ముందైతే నేను 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సో కారం అయితే చూసి వేసుకోండి. ఇప్పుడైతే ఇంకా ఆచి బిర్యానీ మసాలా ఉంది నా దగ్గర, సో అదైతే వేసేస్తున్నాను. 1 స్పూను సరిపోతుంది. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్స్ మంచిగా వెజిటబుల్స్కి అయితే పడతాయి. సో ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇంకా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, సో అది కూడా వేసేసుకొని మంచిగా ఒక బాయిల్ అంటే ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకున్నాక కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. ఈ పులావ్స్లో మెయిన్గా పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసామనుకోండి తప్పనిసరిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో నేను అందుకే ఒక ఫుల్ బంచ్ ఆఫ్ కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసాను. అంటే చిన్న చిన్న కట్టలు ఉంటాయి కదా అవి. అలాగే 1 కప్పు పెరుగు కూడా వేసానండి. ఈ పెరుగులో మంచిగా ఈ వెజిటబుల్ సాటే చేసామనుకోండి ఒక 2-3 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ వెజిటబుల్స్కి ఆ పెరుగు బాగా పట్టి పులావ్ మనకి మంచిగా తినేటప్పుడు జ్యూసీగా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. సో ఆయిల్ చూసారా పైకి వస్తుంది. ఇంక ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకోవచ్చు. నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, సో అది వాటర్తో పాటు వేసేస్తున్నాను. ఈ పులావ్స్కి ఎప్పుడైనా మీరు ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నారనుకోండి అడుగంటిపోతుంది. వాటర్ అయితే తక్కువ వేసుకున్నాం కాబట్టి ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతాయండి. రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆల్రెడీ ఒక 10 మినిట్స్ నానుంటాయి కాబట్టి రైస్ మనకి మంచిగా పొడిగా వస్తుంది. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చే లోపల నేనైతే ఇంకా రైతా తయారు చేస్తున్నానండి. రైతా కోసం సన్నగా గ్రేట్ చేసిన క్యారెట్, పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర అంతే. ఆనియన్స్ అయితే వేయట్లేదండి. సో అప్పుడప్పుడు ఇలాగా కొన్ని స్కిప్ చేస్తూ ఉంటే రైతా బాగుంటుంది. సో ఎప్పుడు ఆనియన్తో కాకుండా కొంచెం ఎక్కువ క్యారెట్ వేస్తే బాగానే ఉంటుంది క్రిస్పీగా. మనం ఎలాగూ సైడ్కి అంటే సలాడ్ లాగా తింటాం కదండి ఆనియన్స్, సో అది ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా రైతా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు కావాల్సినంత థిన్గా చేసుకోండి. నేనైతే ఒక ½ గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేస్తున్నానండి. సో సరిపడా సాల్ట్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా నేను గ్రేవీ కానీ కర్రీ కానీ ఏం చేయట్లేదండి. ఆల్రెడీ మనకి పులావ్ చాలా మంచిగా ఫ్లేవర్ఫుల్గా అన్ని వెజిటబుల్స్తో ఉంటుంది కాబట్టి సో నేనైతే కర్రీ ఏం చేయలేదు. అండ్ టైం కూడా సేవ్ అవుతుంది కదా, అలాగే నేను స్వీట్ కూడా చేశాను కాబట్టి ఇవాళ అయితే ఇలాగా తినేస్తున్నామండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా సింపుల్గా అయిపోతే మనకి టైం సేవ్ అవుతుంది. ఇంట్లో వండుకుంటాము బయట తినకుండా. ఇలాంటి టేస్ట్లు మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంట్లో వేడివేడిగా తింటే. అదే మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చే వరకు ఇదంతా కూడా ఒక్కోసారి నాకు సిల్లీగా అనిపిస్తుంది. కానీ వెళ్ళడం అయితే వెళ్తూ ఉంటాం కదండి బయట. కానీ ఇలా మనం ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే వారానికి ఒక్కసారి వెళ్ళేవాళ్ళు కనీసం ఒక 2 వీక్స్ అలా ఒక 1 వీక్ అయినా స్కిప్ చేస్తారు కదా. సో నేను అందుకే ఇలా అయితే మీకు చెప్తున్నాను. ఎవరు ఏమనుకోకండి, ఇది జస్ట్ సజెషన్ అంతే. నేను వెళ్ళొద్దని ఏమీ చెప్పట్లేదండి. మేము కూడా వెళ్తూనే ఉంటాము. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తానంటే నా వీడియోస్ నేనే పెట్టుకొని చూస్తూ ఉంటాను. సో నేను కూడా మంచిగా మోటివేషనల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ డే నుంచి వండేద్దాము అనేసి మీల్ ప్రెప్ కూడా రెడీ చేసుకుంటాను. సో మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ఈ ట్రిక్స్ అయితే. ఇంకా అన్ని ప్లేట్లో పెట్టేసుకొని తినడానికైతే రెడీగా ఉన్నానండి. సమ్ సలాడ్, లెమన్, ఆనియన్ ఇంకా క్యారెట్, ఇంకా మనం చేసుకున్న పులావ్, రైతా ఇంకా స్వీట్
మంచిగా కలర్ఫుల్గా ఉంది కదండి. మన ప్లేట్ అయితే ఎప్పుడు కలర్ఫుల్గా ఉంటే మన హెల్త్ కూడా అంత కలర్ఫుల్గా ఉంటుందండి. సో నేనైతే ఇది నమ్ముతానన్నమాట. అందుకే ఎవ్రీడే వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాను. మీతో కూడా తప్పకుండా షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. వీడియోస్ అయితే మెల్లగా వస్తూ ఉంటాయండి. ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇంకా ఇప్పుడైతే పానాసోనిక్ రైస్ కుక్కర్ ఆర్డర్ చేశానండి. సో అదైతే వచ్చేసింది. ఆ వీడియో ఈ వీడియో సేమ్ డే కాదండి షూట్ చేసింది. కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయన్నమాట. సో అవి యాడ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా, అన్ని రకాలుగా వీడియో ఒకటే విధంగా కాకుండా, కుకింగ్ ఒక్కటే కాకుండా ఉంటే అనేసి ఇలా మిక్స్ చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటానండి పాత వీడియోస్ అయిపోయే వరకు. ఇంకా రైస్ కుక్కర్ అయితే మాది పాతది పాడైందండి. సో అందుకే నేను ఇది బుక్ చేసుకున్నాను. ఈసారి కొంచెం ఇలాగా స్టీమర్ వచ్చేది తీసుకున్నాను. నాకు ఇంట్లో వెజ్జెస్ బాయిల్ చేయడానికి వాటికి ఇబ్బంది అవుతుంది కుక్కర్లో పెట్టాలంటే. సో అలా పెడితే వాటర్లో బాయిల్ చేసిన వాటర్ వేస్ట్ అయిపోతాయి కదా. సో వాటర్లోనే చాలా ప్రోటీన్ వాల్యూస్ అన్నీ పోతాయి, మినరల్స్ అవన్నీ కూడా. సో అందుకే ఇలాంటి స్టీమర్ ఉన్న రైస్ కుక్కర్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఏదైనా వస్తే మా పాప మాత్రం చాలా సందడి చేస్తుందండి. ఓపెన్ చేసే వరకు నిద్రపోదు. అంటే ఇలా ఓపెన్ చేయడం కాదు, దాన్ని వాడడం కూడా తనకు చూపించాలన్నమాట. అప్పుడే సాటిస్ఫై అవుతుంది. ఇంకా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసి పంపించారండి. బయట కూడా ఇంకొక బాక్స్ ఉండింది, దాంట్లో నుంచి ఇదైతే బయటికి తీసాను. ఇంకా థర్మాకోల్స్ అవన్నీ తీస్తే మా పాప మొత్తం ఇల్లంతా కూడా చేసేసింది. పిల్లలుంటే అంతే కదండి, వాళ్ళనేమో ఏమీ అనలేము, గట్టిగా అరిస్తేనేమో ఏడుస్తారు. ఫోన్లే అనేసి ఇచ్చేస్తే మొత్తం కూడా రచ్చ చేసేసింది. నేనేమో ఇది ఓపెన్ చేసుకుంటూ నా బిజీలో నేనుంటే తన పనిలో తనుంది. సో ఇంకా చేసేదేం లేదు, క్లీన్ చేసుకోవడమే. రైస్ కుక్కర్ అయితే ఇలా ఉంటుందండి. నాది ఇంతకు ముందుది కూడా ఆల్మోస్ట్ సేమ్, అంటే కొంచెం మోడల్ మారింది అంతే. వెయిట్, కలర్ అదంతా కూడా సేమ్. అంటే వెయిట్ అంటే కేజీస్. ఈ రైస్ కుక్కర్ చాలా చిన్న సైజ్ అండి. దీని సైజ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి, జస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేస్తారు కదా అనేసి. రైస్ కుక్కర్ అయితే చాలా బాగుందండి. నాది ముందున్న రైస్ కుక్కర్ కూడా నేను 8 years వాడానండి. ఇంతవరకు ఒక్క చిన్న రిపేర్ కూడా రాలేదు. సో అందుకే సేమ్ మోడల్ తీసుకున్నాను. అదే బౌల్ మనం దీనికి కూడా వాడచ్చు అనేసి సేమ్ది అయితే తీసుకున్నాను. పైన స్టీమర్ ఒక్కటి ఎక్స్ట్రా వచ్చింది దీనికి. సో సింపుల్గా క్యూట్గా ఉందన్నమాట. నా కిచెన్లోకి అయితే పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. పాతది ఎలా పాడైందంటే, కింద మనకి ఒకటి రౌండ్గా ఉంటుంది కదండి లోపల. మేము ఎప్పుడు కుక్కర్ ఆన్ చేసి పెడతాము, ఆఫ్ చేయము, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కాబట్టి. సో దాంట్లో మూత రివర్స్ పెట్టేసి దాని మీద గిన్నె పెట్టేశాను. అది ఆన్ అయిపోయి ఇలా మొత్తం కూడా కాలిపోయింది. అలాగే ఇది కాలింది కదండి, ఇదంతా దానికి అంటుకొని ఆ కుక్కర్ అయితే పాడైపోయింది. అలా నేనే నాకు తెలియకుండా నా చేతులారా కుక్కర్ అయితే పాడు చేసుకున్నాను. ఆ కుక్కర్ లాగానే ఈ కుక్కర్ కూడా మంచిగా నాతో ఎక్కువ రోజులు జర్నీ చేయాలనేసి మంచిగా పూజ చేసేసి, అంటే పసుపు కుంకుమ పెడతాం కదండి మనం అందరం, అంతే కదా. ఏదైనా వస్తువు వచ్చిందంటే ఫస్ట్ వాటికి బొట్లు పెట్టేసి ఓపెనింగ్ చేస్తాం కదా. సో నేను కూడా అలాగే ఓపెనింగ్ అయితే చేసేసాను ఇవాళ. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.